ఇక మా ఆయన రిక్వెస్ట్ చేసి ఇచ్చారు. ఏం లేదు మరి పుష్పలత టీచర్, నేను ఇప్పటికీ దాన్ని చనిపోయిన పుష్పలత టీచర్ అనే నా మైండ్లో ఉంది. ఎందుకంటే తేజ స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా ప్రాబ్లం ఉంది, టీచర్ దొరకలేదు. సో పుష్పలత టీచర్ ఏజ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళైనా ఇంకెక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఆమె ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడదు. ఫస్ట్ పాయింట్, తన ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తుంది. ఏ స్కూల్ నుండి స్టూడెంట్స్ వచ్చినా ఒక్కొక్క టీచర్ ఏం చెప్తుంది, ఏం రాంగ్ చేస్తున్నారు ఫోన్ చేసి మరీ వాళ్ళను క్లాస్ ఇస్తున్నారు. అట్లా నేను కూడా క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే స్కూల్ మన దగ్గర 2 years 3 years చదివాడు. యూకేజీకి వచ్చిన తర్వాత వేరే స్కూల్లో అంటే మా స్కూల్లో మరి నర్సరీలో మంచి బేసిక్ ఇచ్చేస్తాం. యూకేజీ ఇంకా యూకేజీకి వచ్చేసరికి ఇంకా బుక్స్ రీడింగ్ చేసేస్తున్నారు. మన మూడు నర్సరీ ఎక్కడ చదివి యూకేజీకి బాగా తిన్నారు, ఏదో స్కూల్కి వెళ్ళాడంట. అయితే అక్కడికైతే నేను ఇక్కడ నేర్పించిన బేసిక్ అక్కడ స్టార్ట్ చేశారంట. అదేంటి స్కూల్ అంత బాగా చదివించినాక వీళ్ళు మళ్ళీ ఏబీసీడీ నేర్పిస్తున్నారని నచ్చక తీసుకొచ్చి మళ్ళీ 1 year మన దగ్గర చాలా మంది మా టీచర్ రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ ప్రశాంత్ కాదు తీసుకొచ్చి మళ్ళీ 1 year మన దగ్గర చదివించాను. అంటే దాన్ని ఏంటంటే ఏ స్టూడెంట్ విద్య నేర్పించినా చాలా క్లారిటీగా ఒక అక్షరాన్ని చూస్తూ నేర్పించాను. ఆ రకంగా మరి నాకు 10th క్లాస్లో మరి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రాబ్లం అయినప్పుడు కొంతకాలం ఆయన పనిచేసింది. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నా దగ్గర పనిచేసినప్పుడు, అమ్మ నేను నీ దగ్గర తీసుకునే సాలరీ ఎంత వచ్చినా పర్వాలేదు, నేను చర్చి కన్స్ట్రక్షన్కి ఇస్తానని ఈ గోడలలో తన సాలరీ ₹1 తను తినలేదు. నేను ఇచ్చిన సాలరీ ₹1 కూడా తినలేదు. ఆ డబ్బులన్నీ కూడా వాల్ కన్స్ట్రక్షన్ అప్పుడు తను ఇవ్వడం అనేది జరిగింది. ఇది చెప్పడానికి చెప్పాలి ఏంటంటే ప్రతి ఒక్కరు డొనేటెడ్ గిఫ్ట్ కానీ ఇంకా లోగోలు ఉన్నాయి. సో అదే అంటున్నా, ఇష్టం లేదని ఏంటంటే నేను అదే అంటే ఆత్మకు శాంతి కలగాలంటే నేను అనుకుంటున్నాను తన కష్టాలను వాళ్ళల్లో ఉంది. అంతా సాక్ష్యం చెప్తుంటే నాకు అదే పదే వస్తుంది. నాకు కూడా తన పర్సనల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందంటే గంట ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇట్లా అందరితో మాట్లాడేది. ఆఫీస్లో పేరెంట్స్ ఉన్నా కూడా దాన్ని చోళ్ళ దగ్గర పెట్టుకుంటూ నేను తనతో మాట్లాడేదాన్ని. ఏం లేదు, చర్చి విషయాలు, బైబిల్ విషయాలు, ఇంతే. ఇద్దరితో నేను చిన్న సాక్ష్యాన్ని ఇస్తున్నాను. తను చనిపోయే రోజు నేను తనని ఎప్పుడైనా నేను చూడలేకపోయాను. ఎందుకంటే మేము ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి. మేము వెళ్ళి ఇట్లా లాడ్జింగ్లో దిగాము. చర్చి గ్రూప్లో మెసేజ్ ఇచ్చింది. నేను 12 గంటల వరకు నిద్రపోలేదు. నేను రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాను, కానీ నేను వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ టైం అయిపోతుంది. సమాజాలు 3 అయిపోతుందని మేము చూడలేని పరిస్థితుల్లో ప్రసంగం చెప్పి ఒక్కసారి వీడియో కాల్ చేసి మాకు చూపించామని